ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వంలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మార్కండేయ మహర్షి గారు ఆంగీరస మహర్షి యొక్క ప్రభావాన్ని వివరిస్తూ ఆంగీరస మహర్షికే అగ్ని యొక్క రూపాంతరాన్ని చెంది అతని వంశప్రవర్తులుగా మారిపోయారు. అందులో భాగంగా పాంచజన్యుడు ఇత్యాది అనేక అగ్నులు జన్మించారు. అందులోనూ కూడా శివ అనే గొప్ప అగ్ని తను కూడా జన్మించాడు. అతని యొక్క ప్రభావాన్ని విని అతని యొక్క సంపదలు అనగా తపోధనం ఇత్యాదులు చూసి అతని కుమారుడుగా స్వయంగా ఇంద్రుడే అతని జన్మించి పితృధనం పుత్రస్య అనే చెప్పే విధంగా వంశపారంపర్యంగా వచ్చినటువంటి తపస్సు ఇత్యాది సంపదలను పొందాడు అని చెబుతూ తదుపరి అనేక అగ్నుల యొక్క వృత్తాంతాన్ని తెలిపి ప్రశాంతాగ్నిర్మహాభాగ పరిశ్రాంతో గవాంపతి అసురాన్ జనయన్ ఘోరాన్ మర్త్యాంశ్చైవ పృథగ్విదాన్. ఓ మహాభాగ, ఓ ధర్మరాజా, అస్తమ సమయంలో సూర్యుడు అలసిపోతాడట. అనగా ఒకే ఒక చక్రము, చరణరహితుడైన సారథి, నిరాలంబమైనటువంటి మార్గం, పూర్వం నుండి పశ్చిమానికి తను ప్రయాణించిన తర్వాత పశ్చిమ దిక్కుకు వచ్చిన వెంటనే సూర్యుడికి అలసట తీరి తను విశ్రాంతి కోసం తన భవనానికి వెళ్ళిపోతాడు. అప్పుడు వెళ్ళే సందర్భంలో తనలో ఉండేటువంటి తేజస్సును అనగా కాంతిని అగ్ని యందు నిక్షిప్తం చేస్తాడు. అందుకోసమే అగ్నిని సూర్యునిగా, సూర్యుని అగ్నిగా కీర్తిస్తూ ఉంటారు. దీనికి ప్రమాణంలో శృతి కూడా చెబుతోంది, ఆదిత్యోవా అస్తమ్యన్ అగ్నిం అనుప్రవిశతి. సూర్యుడు అస్తమిస్తూ తనలో ఉండేటువంటి తేజస్సుని అగ్ని యందు ఉంచి అగ్నినే సూర్యుడిగా మనం భావిస్తూ ఉంటాము. అటువంటి అగ్నియే ఆ అగ్ని. అతనేమంటే భయంకరమైనటువంటి అసురులను, అనేక విధంగా మరణంచే స్వభావం కలిగినటువంటి మనుష్యులను కూడా ఉత్పత్తి చేస్తాడు. అనగా ప్రపంచంలో ఏ జీవి యొక్క పుట్టుకైనా కూడా ఈ అగ్ని యొక్క అధీనమే. అంటే పురుషుడి ద్వారా స్త్రీ యందు ఏ జీవుడైతే తను ప్రవాహ రూపంలో అలా వస్తాడో అది కూడా ఒక తేజస్సు, అది కూడా అగ్నిగా భావిస్తాం. ఈ విధంగా ప్రతి ప్రాణి యొక్క పుట్టుక అనగా కేవలం భూలోకంలో మాత్రమే కాదు, దేవతలలో, అసురులలో, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, కింపురుషులు, యోగులు, సిద్ధులు, సాధ్యులు, ఋషులు, ఈ విధంగా ఎవరైనా సరే అదంతా కూడా వారు పుడుతున్నారంటే అదంతా కూడా ఈ అగ్ని యొక్క స్వరూపమే, అగ్ని యొక్క అనుగ్రహమే అని ఆ పాంచజన్య సంతానంగానే సమస్త ప్రపంచం కూడా అని చెప్పారు. తపసశ్చ మనుం పుత్రం భానుం చాప్యంగురాసృజత బృహద్భానుం తు తం ప్రాహు బ్రాహ్మణ వేదపారగాహ. ఆ పాంచజన్యుడికి మను అనే ప్రజాపతి స్వరూపుడైన వాడు ఉదయించాడు అనగా జన్మించాడు. అతని పేరు కూడా భానువు. అతనికి అంగిరస మహర్షి కూడా తన ప్రభావాన్ని అర్పించాడట. అనగా వంశంలో వచ్చే కొందరికి ఆ వంశం యొక్క మూలకర్త యొక్క విశేష అనుగ్రహం ఉంటుంది. అందరికీ అనుగ్రహం ఉంటుంది. అందులోనూ కూడా విశిష్టమైనటువంటి అనుగ్రహాన్ని పొందిన వారిలో ఈ భానువు ఒకడు. అనగా అంగిరస మహర్షి ఈ వంశప్రవర్తకుడిగా ఉన్నటువంటి అంగిరస మహర్షి యొక్క దివ్య ప్రభావాన్ని పొంది తను ప్రపంచానికి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ఈ భానువునే వేదపారగులందరూ కూడా స్తోత్రం చేస్తూ ఉంటారు. ఇతనిని బృహద్భానువుగా అందరూ కీర్తిస్తూ ఉంటారు. భానోర్ భార్య సుప్రజాతు బృహద్భాసాతు సూర్యజా అసుజేతాం తు షత్పుత్రాన్ శృణుతాసాం ప్రజావిధిం. ఆ భానువుకు ఇద్దరు భార్యలు ఉన్నారు, సుప్రజ మరియు బృహద్భాస, వారిద్దరి పేర్లు. వీరిలో బృహద్భాస సూర్యుని యొక్క పుత్రిక. చూడండి ఎలా ఉన్నదో, సూర్యుని యొక్క అంశయే అగ్నులందరూ కూడా. అలాగే ఆ సూర్యుని కుమార్తెలే వీరందరూ వివాహం చేసుకున్నారు. ఈ బృహద్భాసకు మరియు సుప్రజకు 6 పుత్రులు ఉన్నారు. ప్రధానంగా చెప్పేటువంటి 6 పుత్రులు. ఇంకా అనేక సంతానం ఉంది. వాటి విషయాన్ని కూడా తదుపరి చెప్పబోతూ ఉన్నారు. వారి ద్వారా కొనసాగించినట్టే వంశవృక్షాన్ని కూడా మార్కండేయ మహర్షి గారు తెలుపుతూ దుర్బలానాం తు భూతానాం అసూన్య సంప్రయచ్చతి తమగ్నిం బలదం ప్రాహు ప్రథమం భానుతస్సుతం.
అందులో మొట్టమొదటి భానువు యొక్క పుత్రుడు, అతని ప్రభావాన్ని చెబుతున్నారు. అతను ఎటువంటి సామర్థ్యం కలిగిన వాడంటే, దుర్బలంగా కొందరు పుడుతూ ఉంటారు. పుట్టే సందర్భంలో దుర్బలంగా పుడతారు, కానీ పుట్టిన తర్వాత తల్లి అనేక పౌష్టికాహారాలను స్వీకరించడం, ఆ తల్లి యొక్క స్తన్యాన్ని స్వీకరించి వీరు కూడా శక్తిని పొందుతారు. అలాగే స్తన్యాన్ని తను స్వీకరించి తదుపరి అన్నాదులను స్వీకరించిన తర్వాత కూడా శరీరానికి అనేక ధాతు పుష్టువులను కూడా పొందుతారు. పుట్టేటప్పుడు దుర్బలంగా పుట్టినప్పటికీ కూడా పుట్టిన తర్వాత తను శరీరానికి మంచి పుష్టిని పొందాడు కదా, అటువంటి పుష్టినిచ్చేవాడే అతనే బలదుడు, ఈ భానుని యొక్క ప్రథమ సంతానము. అలాగే ద్వితీయ సంతానం గురించి తెలుపుతూ, యప్రశాంతేషు భూతేషు మన్యుర్భవతి దారుణః అగ్నిస్స మన్యుమాన్ నామ ద్వితీయో భానుతస్సుతః. రెండవ కుమారుడు మన్యు. మన్యు అంటే కోపం. అంతవరకు కూడా ప్రశాంతంగా ఉంటాడు, కానీ ప్రశాంతంగా ఉన్నవాడికి ఉన్నట్టుండి కోపం వస్తుంది, ఆగ్రహం వస్తుంది. అది ఎందుకు అంటే ఇతని ప్రభావమే. చూడండి, మన్యునామక శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అని అంటాం. మన్యువు అంటే క్రోధం. ఆ క్రోధానికి అనేక అభిమాని దేవతలు ఉన్నారు. ఉదాహరణకి ఇక్కడ చెప్పేటువంటి ఆ మన్యు అనగా మన్యునామక అగ్ని. అలాగే ప్రళయకాల రుద్రుడు, ప్రళయకాల సంకర్షణుడు, నరసింహస్వామి, వీరిని అందరినీ కూడా మన్యు అనే పిలుస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారు రావణాదులను తను సంహరించడానికి ఉద్యుక్తులయ్యారో, సంహరించలేదు కానీ ఎప్పుడైతే కోపం వచ్చిందో ఆ ఆంజనేయ స్వామి వారు కూడా మన్యు అని పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా ఆయా జీవులలో ఎప్పుడైతే అటువంటి కర్మలు ఉంటాయో వారి వారి కర్మానుసారంగా ఎప్పుడైతే వారు క్రోధాన్ని పొందుతారో ఆ క్రోధానికి కారకుడైనటువంటి ఏ అగ్ని ఉన్నాడో అతను మన్యువు. ఆ మన్యువే ఇతను అనగా ఈ భానువు యొక్క రెండవ కుమారుడు. దర్శేచ పౌర్ణమాసేచ యస్యేహ హవిరుచ్యతే విష్ణోర్నామేహ యోగ్నిస్తు ధృతిమాన్ నామ సోంగిరాహ. దర్శ పూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత అని మీమాంసా వాక్యం. స్వర్గాన్ని కాంక్షించేవారు దర్శేష్ఠిని పౌర్ణమాసేష్ఠిని నిర్వహించాలి. అటువంటి దర్శ పౌర్ణమాస యజ్ఞాలలో హవి పదార్థాన్ని అందుకునేవాడు ఆ అగ్నిని విష్ణువు అని పిలుస్తారు. అగ్నిర్వై దేవానామా అవమో విష్ణు పరమః అని చెప్పిన విధంగా దేవతలలో విష్ణువు సర్వోత్తముడు. దేవతలలో కాదు, సర్వోత్తముడు పరమాత్మయే. అటువంటి విష్ణువు అతను కూడా ఈ అంగిరస గోత్రంలో తను ప్రవర్తకుడుగా ఉంటూ అంగిరస గోత్రంలో ఉద్భవించి ఈ దర్శయేష్టి మరియు పౌర్ణమాసిష్టిలో తను హవి పదార్థాన్ని స్వీకరిస్తాడు, హవిస్సులను స్వీకరిస్తాడు. కాబట్టి అతను కూడా అనగా విష్ణువు అనే చెప్పబడే అగ్ని ఈ భానువు యొక్క తృతీయ కుమారుడు. ఇంద్రేణ సహితం యస్య హవిరాగ్రయణం స్మృతం అగ్నిరాగ్రయణో నామ భానో రేవాన్వయస్తు సహా. అలాగే ఏదైనా కొత్త ధాన్యాలు వస్తే మొట్టమొదటిగా పరమాత్మకు సమర్పించి మనం వాటిని స్వీకరించాలి. తద్దత్తేనేవ భుంజీతాహ మాగృత కస్య సిద్ధనమని ఈశావాస్యోపనిషత్తులో చెప్పిన విధంగా మనం తెచ్చినటువంటి పదార్థం, మనం పొందినటువంటి పదార్థం వాటిని మొట్టమొదటిగా పరమాత్మకు సమర్పించి మనం స్వీకరించాలి. అది కొత్తదైనా పాతదైనా. అందులోనూ కూడా విశేషించి కొన్ని వ్రతాల్లో చూస్తూ ఉంటాం. ధాత్రీ హవనాదుల్లో, ధాత్రీ హవనంలో స్పష్టంగా చెబుతారు నూతన ధాన్య స్వీకార అర్హర్థం. అంతవరకు కూడా చాతుర్మాస్యంలో 4 నెలల పాటు కూడా అనేక పదార్థాలను స్వీకరించరు. మొట్టమొదటి మాసంలో శాకలను అనగా కూరగాయలను వదిలివేస్తారు. 2వ మాసంలో పెరుగుని, 3వ మాసంలో క్షీరాన్ని, 4వ మాసంలో ద్విదళ పదార్థాలని వీటిని వదిలివేస్తారు. నియతంగా నియమాలతో కూడినటువంటి భోజనాన్ని స్వీకరిస్తూ ఉంటారు. నియమాలను ఆచరించిన తర్వాత 5వ మాసంలో అనగా కార్తీక మాసం యొక్క శుక్లపక్ష ద్వాదశి తర్వాత కొత్త ధాన్యాలు, ఈ 4 నెలల వర్షాకాలంలో వర్షాలు కురిసి కొత్త ధాన్యం ఎప్పుడైతే జిగురిస్తుందో ఆ కొత్త ధాన్యాన్ని, అది ధాన్యమైనా ఉండొచ్చు, ఫలాలైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వాటిని పరమాత్మనికి మనం సమర్పించాలి. అటువంటి దానికి ఒక యజ్ఞం ఉంది. అనగా ధాత్రి హవనాదులు అవి చిన్న చిన్న హోమాలు అయితే ఇంకా కొన్ని యజ్ఞాలు వాటిని ఆగ్రయణాదులు అని చెబుతూ ఉంటారు. అటువంటి ఆగ్రయణాది కర్మలలో ఇంద్రుడితో పాటు హవి పదార్థాన్ని అందుకునేటువంటి అగ్ని దాన్ని ఆగ్రయణాగ్ని అంటారు. ఆగ్రయణము అంటే అగ్రే మొట్టమొదటిగా వచ్చినటువంటి హవి పదార్థాన్ని, అన్నాన్ని స్వీకరించేవాడు అగ్ని. అటువంటి అగ్ని ఆగ్రయణ అగ్నిగా పిలిచారు. ఈ ఆగ్రయణ అగ్ని ఈ భానువు యొక్క చతుర్థ కుమారుడు. చాతుర్మాస్యేషు నిత్యానాం
హవిషాం యో నిరగ్రహ చతుర్భిః సహిత పుత్రైః బాణోరేవ అన్వయస్థుభః. చాతుర్మాస్యాది యజ్ఞాలు ఉన్నాయి. ఆ యజ్ఞాల్లో నిత్యం సమర్పించబడే ఆగ్నేయ మొదలైనటువంటి 8 హవిః పదార్థాలు ఉంటాయి. వాటిలో అగ్నియే ఆగ్రహ అగ్ని అని చెబుతారు. ఆయననే వైశ్వదేవ పర్వంలో ప్రధాన అగ్నిగా చెబుతూ ఉంటారు. అటువంటి ఆ అగ్నిని స్తుభ అని పిలిచారు. ఆ స్తుభనామక అగ్ని కూడా ఈ భానువు యొక్క సంతానమే. ఈ విధంగా భానువు యొక్క 6 సంతానాన్ని చెప్పారు. స్తుభనామక అగ్ని. అలాగే ఇందులో మొదట చెప్పినటువంటి వారు 3 సుప్రజ యొక్క సంతానమైతే చివరి 3 రెండవ భార్య అనగా ఆ భానువు యొక్క రెండవ భార్య అయిన బృహద్భాస, ఆ బృహద్భాస యొక్క సంతానము. నీలకంఠాచార్యుల వారు ఇక్కడ స్తుభ అనడానికి అర్థం చెబుతున్నారు. స్తూయతే భాతి ఇది స్తుభః. ఏదైతే స్తుతించబడుతుందో, ఏదైతే ప్రకాశవంతంగా ఉంటుందో దాన్నే స్తుభ అని పిలిచారు. అటువంటి స్తుభ అనేవాడే 6వ అగ్ని. నిశా త్వజనయత్ కన్యాం అగ్ని సోమా ఉభౌ తథా మనోరే బాభవద్ భార్య సుషువే పంచపావకాన్. అలాగే ఈ భాను యొక్క తృతీయ పుత్రిక నిశ అని ఇంతకుముందు చెప్పారు. ఆ నిశ కూడా ఒక కుమార్తెను కన్నది. అలాగే 2 కుమారులు కూడా తను ప్రసవించింది. ఆ కుమార్తె పేరు రోహిణి. అలాగే ఇంకా కొందరు కుమారులు పుట్టారు. ఆ కుమారులకు అగ్ని సోమ ఇత్యాదులు ఉన్నారు. వీరు కాక ఈ నిశకు ఇంకొక అగ్నిస్వరూపులైనటువంటి 5 కుమారులు పుట్టారు. వారెవరు అంటే వైశ్వానర, విశ్వపతి, సన్నిహిత, కపిల, అగ్రణి. ఈ 5 యొక్క వృత్తాంతాన్ని వింటుంటే సమస్త ప్రపంచం కూడా ఈ అగ్ని యొక్క సంతానమైనది స్పష్టంగా తెలిసిపోతుంది. వారి యొక్క వివరణ కూడా చెబుతూ వైశ్వానరారుల వివరణను మార్కండేయ మహర్షి గారు తెలుపుతూ పూజ్యతే హవిషాగ్రేణ చాతుర్మాస్యేషు పావకః పర్జన్య సహిత శ్రీమాన్ అగ్నిర్వైశ్వానరస్తు సహా. చాతుర్మాస్యాది యజ్ఞాలలో ప్రధాన హవి పదార్థాన్ని పర్జనుడితో పాటు పూజింపబడే తేజోరూపుడైనటువంటి వైశ్వానర నామక అగ్ని ఈ నిశా యొక్క ప్రథమ కుమారుడు. అలాగే అస్య లోకస్య సర్వస్య, అందులోనూ కూడా ఇతని గురించి చెబుతున్నారు. పర్జన్య సహిత. చాతుర్మాస్యాది ఇష్టులలో ఆ ఇష్టి జరిగే సందర్భంలోనైనా ఇష్టి తర్వాత అయినా సాధారణంగా వర్షం పడుతూ ఉంటుంది. అది కూడా ఇతని ప్రభావమే, ఈ వైశ్వానరుని యొక్క ప్రభావమే. ఈ వైశ్వానరుని ఆరాధించిన తర్వాతే మోక్షాలకు వెళతారనే విషయాన్ని తదుపరి చెప్పబోతూ ఉన్నారు. అలాగే అస్య లోకస్య సర్వస్య య ప్రభు పరిపచ్యతే సోగ్నిర్ విశ్వపతిర్నామ ద్వితీయో మనోస్సుతః తతస్విష్టం భవేదాజ్యం స్విష్టకృత్ పరమస్తు సహా. వేదాలలో సంపూర్ణ ఈ ప్రపంచానికి అధిపతిగా చెప్పబడినటువంటి విశ్వపతి అనేవాడే ఈ 2వ కుమారుడు. అతని ప్రభావం ఎటువంటిది అంటే హవిష్యం అనేది రమణీయంగా అది ఇవ్వబడుతుందట. అనగా అది ఎప్పుడైతే దాన్ని సంస్కారాన్ని చేస్తామో, ఉదాహరణకి సుక్సువలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆజ్యపాత్ర కానీ ప్రణీత కానీ ఇత్యాది అనేక వస్తువులన్నీ కూడా ఉంటాయి. వాటిని సంస్కరించిన తర్వాతే యజ్ఞాలలో వాడుతూ ఉంటారు. ఎప్పుడైతే వాటికి మనం సంస్కారాలను అందిస్తామో అవన్నీ కూడా కాస్త చూడడానికి ఇంపుగా కనబడతాయి. అటువంటి ఇంపుగా కనబడడం అదంతా కూడా ఇతని యొక్క అనుగ్రహమే. అది కూడా విశ్వపతి అని చెప్పారు కాబట్టి ఇతనే సమస్త ప్రపంచానికి అధిపతి. ఇతడినే పరమస్విష్టకృతు అని కూడా చెప్పారు. ఎందుకు అంటే యజమాని యొక్క ఉత్తమమైనటువంటి అభీష్టాలను నెరవేరుస్తాడు కాబట్టి, అన్ని కామనలను కూడా పూర్తి చేస్తాడు కాబట్టి ఇతడిని స్విష్టకృత అని పిలిచారు. కన్యాసా రోహిణీ నామ హిరణ్యకశిపోస్సుత కర్మణాసౌ బభౌ భార్య సవన్యస్స ప్రజాపతి. ఇక ఈ మనువు యొక్క కుమార్తె రోహిణి అని కూడా చెప్పారు. ఆవిడ కూడా అభీష్ట వరదాయినిగా అన్ని చోట్ల కూడా పరిగణించబడుతున్నారు. కానీ ఆవిడేదో కొన్ని తప్పులు చేసిందట. ఆ తప్పులేవనేది ఇక్కడ చెప్పలేదు. కానీ కొన్ని తప్పుల వలన హిరణ్యకశిపుకు భారీగా పుట్టింది. ఆ విధమైనటువంటి ఆ హిరణ్యకశిపు భార్య మరి యొక్క అంశతో తనకు తనే కుమార్తెగా పుట్టిందట. ఆ రోహిణియే హిరణ్యకశిపోస్సుత భార్యాచ కర్మణ. తన యొక్క దుష్కర్మ చేత తనే భార్యగా పుట్టి ఒక అంశతో తనే తన కుమార్తె కూడా పుట్టింది. ప్రాణానాశ్రిత్య యోదేహం ప్రవర్తయతి దేహినాం తస్య సన్నిహితో రామ శబ్దరూపస్య సాధనః.
దేహాన్ని పొందినటువంటి ప్రాణులు ఆ ప్రాణులన్నీ కూడా దేహాన్ని ఆశ్రయించి ఉంటాయి. వారి క్రియాప్రవృత్తులన్నీ కూడా ఆ అగ్ని యొక్క అనుగ్రహం ద్వారానే పొందుతూ ఉంటారు. ఆ అగ్ని పేరే సన్నిహితాగ్ని అని చెప్పారు. అనగా ఆ సన్నిహితాగ్ని యొక్క ప్రభావం ఎటువంటిది అంటే ప్రతి ఒక్క క్రియ కూడా ఆ సన్నిహితాగ్ని యొక్క అధీనమే. ఉదాహరణకి ఆ అగ్ని ద్వారానే మనం కోపాన్ని పొందుతాం. ఆ అగ్ని ద్వారానే మనం ఆకలిని అనుభవిస్తూ ఉంటాం. ఆ అగ్ని యొక్క అనుగ్రహం ద్వారానే మనం ఆకలిని తీర్చుకుంటూ ఉంటాం. అనగా మనం స్వీకరించినటువంటి ఆహారం జీర్ణమవుతుంది. ఇదంతా కూడా ఆ అగ్ని యొక్క సన్నిహితాగ్ని యొక్క ప్రభావమే. అలాగే ఇతని ప్రభావం వలన జీవులు శబ్దం అనే గుణాన్ని గ్రహిస్తారు. అనగా ఒకడికి ఎవరికైనా ఒక శబ్దం వినపడుతుందంటే ఈ సన్నిహిత అగ్ని యొక్క అనుగ్రహమే. ఈ అగ్ని యొక్క అనుగ్రహం లేకపోతే వాడు చెవిటివాడిగా ఉంటాడు. అందుకోసమే ఈ సన్నిహితాగ్నిని ఆరాధన చేయాలి. అలాగే రూపాన్ని కూడా కళ్ళ ద్వారా మనం ఏదైనా రూపాన్ని చూస్తున్నామంటే అది సన్నిహితాగ్ని యొక్క అనుగ్రహమే. అకస్మాత్తుగా మనం ఈ సన్నిహితాగ్ని యొక్క అనుగ్రహం లేకపోతే మనం గుడ్డివాళ్ళుగా పుడతాం. అనగా రూపం యొక్క దర్శనమే మనకు జరగదు. కానీ కొన్నిసార్లు మనం వాటిని చూస్తూ ఉంటాం, వాటిపైన మన మనస్సు ఉండదు. అనగా మనం చూసి ఉంటాము, దాన్ని మనం గుర్తుకు తెచ్చుకోలేము, లేకపోతే దానిపైన లక్ష్యం లేదని మనం అంటూ ఉంటాం. అదంతా కూడా ఈ సన్నిహితాగ్ని ఎప్పుడైతే తన ప్రభావాన్ని తగ్గిస్తాడో అప్పుడు ఆ దర్శనం అయినప్పటికీ కూడా మనం వాటిని సరిగ్గా గుర్తించలేము. అటువంటి గొప్ప ప్రభావం కలిగిన వాడే ఈ సన్నిహితాగ్ని. ఇక తదుపరి సంతానం గురించి చెబుతూ శుక్లకృష్ణ గతిర్దేవో యో బిభర్తి హుతాశనం అకల్మష కల్మషానాం కర్త క్రోధాశ్రితస్తు సహ కపిలం పరమర్షిం చ యం ప్రాహుర్యతయః సదా అగ్నిస్స కపిలో నామ సాంఖ్యయోగ ప్రవర్తకః. దాదాపుగా భాగవతానికి సంబంధించిన కొన్ని విషయాలను ఇక్కడ ఉటంకిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని చెబుతూ మనువు యొక్క 4వ కుమారుడు కపిలుడనే అగ్ని. ఆయనే శుక్ల మరియు కృష్ణ ఈ 2 గతులకు కూడా ఆధారభూతుడు, మహా తేజోవంతుడు, మహాపురుషుడు. అతనికి ఎటువంటి వికారాలు కూడా ఉండవు. శశ్వదేక ప్రకారుడు ఆ పరమాత్మ. ఎప్పటికి కూడా నిత్య ప్రవృద్ధుడు. పెరిగిన వాడే, ఇంకా అతనికి పెరగడం అనేది లేదు. అతను ఎంత పెరిగాడు, ఎలా పెరిగాడు, ఇదంతా కూడా మనకు తెలియని విషయాలే. సమస్త వికారాలకు నిలయమైనటువంటి ఈ జగత్తు అతని అధీనము. ఆయనే కర్త. అతను సాంఖ్యయోగ ప్రవర్తకుడు. అలాగే క్రోధాగ్ని యొక్క స్వరూపం కలిగిన వాడు ఈ పరమాత్మ అని చెప్పారు. అంటే జీవులు ఎవరి ఉపాసన చేతనైతే తను సుగుణాలను పొందుతాడో అతనే ఈ కపిల అనే అగ్ని. ఈ కపిల అనే అగ్ని ఎక్కడ ఉంటాడంటే మన చక్షురింద్రియంలో ఉంటాడట. మన చక్షురింద్రియము అలాగే ఏవైతే సాత్విక పదార్థాలు ఉంటాయో, ఏవైతే శుద్ధ పదార్థాలు ఉంటాయో వాటిలో ఈ పరమాత్మ యొక్క సన్నిధానం ఉంటుంది. ఉదాహరణకి సూర్యుడిలో ఉంటాడు, శుద్ధమైన జలంలో, దర్భలు పెరిగేటువంటి స్థలంలో. ఈ విధంగా అనేక స్థలాలు చెప్పారు. అటువంటి స్థలాలలో ఎవరైతే ఈ పరమాత్మను ఆరాధిస్తారో వారిలో ఉండేటువంటి శుక్ల కృష్ణ గతి అని చెప్పారు కదా. అనగా తమలో ఉండేటువంటి కృష్ణాన్ని పరిహరించుకుంటారు. కృష్ణము అంటే ఇక్కడ నలుపు అంటే దోషాలు. ఆ దోషాలను పరిహరించుకుని శుక్లే గతి అనగా శుద్ధమైనటువంటి మార్గంలో, సాధన మార్గంలో తను వెళ్తాడు. కాబట్టి పరమాత్మయో అకల్మషుడు. ఎవరైతే ఈ కపిలనామక పరమాత్మని ఆరాధిస్తారో వారిలో ఉండేటువంటి కల్పశాలన్నీ కూడా పరిహరింపబడతాయి. కాబట్టి ఈ కపిలి అనే అగ్ని యొక్క గొప్ప సామర్థ్యాన్ని ఇక్కడ తెలిపారు. ఇక అగ్రం గచ్చంతి భూతానాం ఏన భూతాని నిత్యదా కర్మస్విహ విచిత్రేషు సోగ్రణీర్వన్హిరుచ్యతే. ఇక అగ్రణీహి అనే ఒక అగ్ని గురించి చెబుతున్నారు. మనుష్యులు సమస్త శుభకర్మలలో సర్వభూత తృప్తి కోసం ఎన్నో అన్నాది ఆహుతులను ఇస్తూ ఉంటారు. ఉదాహరణకి మనం ఆహుతులు ఇస్తున్నామంటే కేవలం దేవతలకు మాత్రం కాదు, ఇహలోకంలో ఉండేటువంటి అనేక ఋషులకు, ఛందోభిమాని దేవతలకు, అలాగే మనుష్యులకు కూడా ఇస్తుంటారు. ఉదాహరణకి బలిహరణ చక్రంలో మనుష్యేభ్య స్వాహ అని ఇంత అన్నం పెడితే చాలు. ఆ అన్నం ద్వారా ఎందరో సత్పురుషులందరూ కూడా తృప్తిని పొందుతూ ఉంటారు. ఇంకొన్ని చోట్ల కాకబలి అని కూడా పెడుతూ ఉంటారు. ఇంకొన్ని చోట్ల వేరే వేరే బలిప్రదానాలు చేస్తుంటారు. అన్నాన్ని పెట్టడం అనేది బలిప్రదానం ఇక్కడ. అటువంటి అన్నం ఇచ్చినప్పుడు కూడా ఎవరి ద్వారా అయితే అన్ని భూతాలు కూడా దేవతలైనా, ఋషులైనా, మనుష్యులైనా, పక్షులైనా, పశువులైనా
తృప్తిని పొందుతాయో వారి వారికి ఆయా హవిర్భాగాన్ని అందించే అగ్నినే అగ్రణీహి అని చెబుతారు. ఆ అగ్ని కూడా ఈ మనువు యొక్క పంచమపుత్రుడు. అంటే వైశ్వదేవం అంతా కూడా ఇవన్నీ పాకయజ్ఞాలు అయితే, వైశ్వదేవం తర్వాత మనం చేసేటువంటి భూతయజ్ఞం బలిప్రదానం ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈ అగ్రణి అని చెప్పబడే అగ్ని ద్వారా అన్ని భూతాలు కూడా ఆహారం అనేది చేకూరుతూ ఉంటుంది, అందించబడుతూ ఉంటుంది. ఇమానన్యాన్ సమసృజత పావకాన్ ప్రతిథాన్ భువి అగ్నిహోత్రస్య దుష్టస్య ప్రాయశ్చిత్తార్థముల్బణాన్. ఇక పూర్వోక్తమైనటువంటి అగ్నులు, ఎన్నో అగ్నుల గురించి చెప్పారు. ఆ అగ్నులకు భిన్నంగా మనువు అనేక అగ్నులను సృష్టించాడు. అవన్నీ కూడా ఎటువంటివి అంటే ఆయా కార్యాలలో మనం చేసినటువంటి తప్పులు, ఉదాహరణకి అక్షర దోషాలు అయి ఉండొచ్చు, లేకపోతే కర్మ విధి లోపాలైనా అయి ఉండొచ్చు. అవన్నిటి కూడా ఆ లోపాలను పరిహరించడం కోసం అనేక అగ్నుల్లో మనం ఆహుతలిస్తే ఆ దోషాలన్నీ కూడా పరిహరింపబడతాయి. అటువంటి ప్రాయశ్చిత్తాగ్నులను కూడా ఈ మనువేద మనకు అందించాడు. సంస్పృశేయుర్ యదాన్యోన్యం కథంచిత్ వాయునాగ్నయ ఇష్టిరష్టాకపాలేన కార్యాపై శుచయేజ్ఞయే. ఇక అగ్ని యొక్క జ్వాలలు అలా వెలుగుతూ ఉంటాయి, కానీ శాస్త్రంలో చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు చెబుతారు. పరస్పరంగా ఒక జ్వాల ఒకదానికి తగలకూడదట. ఎందుకంటే ఒక జ్వాలలో మనం ఒకరికి ఆహుతిని ఇచ్చుంటాం, ఇంకొక జ్వాలలో ఇంకొకరికి ఆహుతిని ఇచ్చుంటాం. ఆ విధంగా ఒకే జ్వాలలో ఒకరికి మాత్రమే ఆహుతులు ఇవ్వాలి. అనేక జ్వాలలో అనేకులకు ఆహుతులను ఇస్తే ఆ అనేక జ్వాలలో పరస్పరంగా కలిసిపోతే అవన్నీ కూడా ఉచ్చిష్టమైపోతాయి. ఉచ్చిష్టం అనేది మహాదోషం. అందుకోసం ఈ విధంగా ఉచ్చిష్ట జ్వాలలు, అగ్ని యొక్క జ్వాలలు రెండు కలిసిపోతే అదంతకంటే దూషితమైనట్టే లెక్క. అటువంటి సందర్భంలో అష్టకపాలం అనే పురోడాశం అంటే ఒక కూర్మాకారంలో వేసేటువంటి దోశ లాంటి పదార్థం, దాన్ని ఆహుతిగా ఇవ్వాలి అని చెబుతారు. అది కూడా 8 మట్టి పాత్రలతో దాన్ని సంస్కరించి దాన్నే అగ్నికి ఆహుతి ఇవ్వాలి చెప్తారు. ఈ అష్టకపాలం అనే విషయాన్ని శాస్త్రంలో మనిషి యొక్క శరీరాన్ని కూడా పోలుస్తారు. అనగా మనిషి యొక్క శరీరం ఎటువంటిదంటే అష్టకపాలం పైన ఉండేటువంటి శిరస్సు లాంటిది అని చెబుతారు. మన శరీరంలో 8 ధాతువులు ఉంటాయిట. ఈ 8 ధాతువుల పైన ఉండేటువంటి ఒక హవిర్భాగం ఏదంటే మన శిరస్సు. ఆ విధంగా 8 కపాలాల చేత శుద్ధి చేయబడినటువంటి పురోడాశం ఏ విధంగా అయితే అది హవిస్సును స్వీకరిస్తుందో, ఆ హవిస్సుని స్వీకరించేటువంటి అనేక అగ్నులు కూడా ఈ భానువు అనగా పాంచజన్యు యొక్క సంతానమే. అదేవిధంగా అనేక ప్రాయశ్చిత్తాలను కూడా ఇప్పుడు చెబుతూ దక్షిణాగ్ని యథా ద్వాభ్యాం సంసృజేత తదా కిల ఇష్టిరష్టా కపాలేన కార్యావై వీతయజ్ఞయే. ఒకవేళ దక్షిణాగ్ని మరియు ఆవహని అగ్ని ఈ రెండిటిలో ఏదైనా ఒకటి ఇది గార్హపత్య అగ్నితో కలిసిందైతే 8 మట్టి పాత్రలో సంస్కారపూర్వకంగా తయారైనటువంటి పురోడాశాన్ని మనం వ్రీత అనే ఒక అగ్నికి ఆహుతినివ్వాలి. తద్వారా ఆ 2 అగ్నులను కలిపినటువంటి దోషం పరిహారం అవుతుంది. యద్యజ్ఞయో హి స్పృశేయు నివేశస్థాద వాగ్నినా ఇష్టిరష్టాకపాలేన కార్యాతు శుచయజ్ఞయే. మనం వనంలో నివసిస్తున్నాము. ఏదైనా సందర్భంలో దావాగ్ని అలా కాల్చివేస్తూ వచ్చి మన ఇంటిని మొత్తాన్ని కూడా కాల్చివేస్తే, అనగా ఎప్పుడైతే దావాగ్నిలో మన అగ్ని అనేది కలిసిపోతే అప్పుడు 8 మట్టి పాత్రలతో సంస్కారం చేయబడినటువంటి పురోడాశం అనే పదార్థాన్ని చెరువుని శుచి అనే అగ్నికి ఆహుతినిచ్చి మనం ఆ అగ్నికి ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి. అలాగే అగ్నిం రజస్వలావై స్త్రీ సంస్పృశేదగ్నిహోత్రికం ఇష్టిరష్టాకపాలేన కార్యా వసుమతేజ్ఞయే. ఒకవేళ మనం నిత్యాగ్నిహోత్రులం, ఆ అగ్నిహోత్రమైనటువంటి సంబంధమైన అగ్నికి రజస్వల యొక్క దోషం తగిలితే, రజస్వల ఆ అగ్నిని స్పృశిస్తే, పూర్వం చెప్పిన విధంగానే అష్టకపాల అగ్ని ఆ చెరు పాత్రలో ఏదైతే శుద్ధీకరించిన చెరువు ఏదైతే ఉందో దాన్ని వసుమాన్ అనే అగ్నిలో హోమం చేసి మనం ఆ దోషాన్ని నివృత్తి చేసుకోవాలి. ఈ విధంగా అనేక ప్రాయశ్చిత్తాలను చెప్పబోతున్నారు. ఆ విషయాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనం యొక్క ఫలితాన్ని శ్రీనివాస పరబ్రహ్మ యొక్క పాద పద్మములైన సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.